హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి. మా అబ్బాయి వండుతున్నాడు. గీ బటర్ చికెన్ అంట. రెసిపీస్ అన్నీ వెరైటీగా చేస్తున్నారు మా పిల్లలు. నాకు తెలియకుండానే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ 50 ml కౌ గీ అండి. ఇది నేను ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో పోసి పెట్టినాను. అది టక్కన తీసి ఒక హాఫ్ ఎంతంటే 50 grams వేసేసి అందులోకి కొన్ని ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక కేజీ చికెన్, శుభ్రంగా కడిగి పెట్టిన కేజీ చికెన్ వేసేసిండు. అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. వేయకుండానే ఒక చికెన్ వేసి దాన్ని మంచిగా కలుపుతూ ఉన్నాడు. వీళ్ళు చేసే రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయండి. మనం చేసేది రెగ్యులర్గా ఒకలాగానే చేసుకుంటాం కదా. చూసారు కదా, కొంచెం జస్ట్ ఒక్క పావు అంతే. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు. ఓన్లీ గీ బటర్తోనే ఈ చికెన్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంది. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ మళ్ళీ పసుపు ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు. జస్ట్ ఒక స్పూన్ పసుపు వేసేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మజ్జిగ, పెరిగేస్తాం కదా చికెన్లో, వీడు మావాడు డిఫరెంట్గా మజ్జిగ వేశాడు. చూసారు కదా, మంచిగా ఉండలు లేకుండా చక్కగా చిలికేసి ఆ మజ్జిగను వేసేసి అందులోకి సరిపడేంత కారం కూడా కొంచెం తక్కువగానే వేసిండు. దానికి మిరియాల పొడి, గరం మసాలా పౌడరే ఎక్కువ. ఓన్లీ 3 స్పూన్సే కారం. చూసారు కదా, ఇంకొక 2 స్పూన్స్ వేస్తే బాగుండేమో అనిపించింది నాకు. కానీ మిరియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడేంత ఉప్పు, మళ్ళీ తర్వాత వేయించిన ధనియాల పొడి, ఇది కూడా ఒక గంటెడు, చిన్న గంట అంటారు కదా పెరుగు గంటె, ఆ గంటెడు వేసిండు. కొంచెం గ్రేవీ థిక్గా ఉండడానికంట. అది వేసిన తర్వాత మళ్ళీ గరం మసాలా కూడా ఎక్కువగానండి, ఒక స్పూన్ వేసిండు. అందుకనే కారం చాలా తక్కువగా వేశాడు. ఆ వాటితోనే స్పైసీ ఎక్కువగా అయిపోయింది. నేను ఇంకా కారం వేస్తే బాగుండేమో అనిపించింది, కానీ అవసరం లేకుండానే ఉంది. చాలా బాగుంది. మొత్తం కంప్లీట్గా అంతా కలిసేలాగా కలుపుకున్నాడు. ఈ కర్రీకి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాను, మన గిన్నెలు అవేం కాకుండా ఐరన్ కడాయిలు ఉంటాయి కదా, అవి పెద్ద సైజులో తీసుకున్నాడు. అది ఇంట్లో పెద్దది ఉందండి మాకు. అది తీసుకొని దానిలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాడు. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంది కదా. ఇంకా కొంచెం ఉడకాలి అంతే. ఆల్రెడీ 75% ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది. ఆలోపు బటర్ తీసుకొని దాన్ని మంచిగా కరిగించుకొని, ఎంత అంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ బటర్ మంచిగానే ఉందండి. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అది కరిగించుకొని వేస్తుంటే ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. అదిరిపోయింది కర్రీ. అందరు కూడా ఒకసారి మంచిగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా బాగా అనిపించింది కర్రీ నాకైతే. ఏమన్నా అంటుకుంటుందేమో అని కింద గట్టిగా గీస్తూ మంచిగా కలుపుకున్నాడు. కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఒకవేళ గ్రేవీ వద్దనుకునే వాళ్ళు ఇంకా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మొత్తం మగ్గించుకోవచ్చు. కొంచెం మా పిల్లలకు గ్రేవీ అంటే ఎక్కువ ఇష్టము, అందుకనే కొంచెం గ్రేవీ ఉంచుదామన్నట్టుగానే మా అబ్బాయి గ్రేవీ ఉంచేసిండు. ఫైనల్గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసి చక్కగా సర్వ్ చేసుకొని మామూలు బిర్యానీలోకి తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.